ఇక తెలంగాణ అసెంబ్లీలో శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. But I would like to say one thing and sit down, sir. Sir, he's saying that the rules were prepared when they were in power. Yes, sir, that is right, sir. सर आपको वहां भेजिए. अगर आप भी इन्हें जो करे थे बोलकर वही करेंगे तो फिर आप भी बहुत जल्दी फिर वहां से हट जाएंगे. प्लीज, गलत, two wrongs cannot make a right. Two wrongs cannot make a right. People have given you mandate to correct the wrongdoings of these people. So we have to correct that. That is very important, sir. Once again, sir, I thank you very much, sir, and I thank the Minister Saab also for accepting the amendments and giving us a chance, sir. One clarification, Honorable Minister Saab has not given, sir. Sir, after the briefing and after Minister Saab's speech, sir, are we going to adjourn the House and give us a chance next day to come prepared for this or not, sir? Thank you, sir. Sir, we told earlier also we are very open, and today after you adjourn the House, we will meet tomorrow and we'll take up this discussion further, and the conclusion will be given by Honorable Minister. అధ్యక్ష, ఏదైతే ఇందాక ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఈ డిస్టర్బెన్స్ లో సభ్యులంతా కూడా ఏం లేదు, మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నాను అధ్యక్ష. సాదా బైనామాలకు సంబంధించింది. ఈ సాదా బైనామాలు 2020 అక్టోబరు 29 నాడు 2020 చట్టాన్ని 28-29 నాడు తేటం జరిగింది అధ్యక్ష. ఆ చట్టానికి ఒక 2 రోజుల ముందు, తర్వాత నవంబర్ 10వ తారీఖు దాకా సాదా బైనామాలని యాక్సెప్ట్ చేస్తామనే ఒక కమ్యూనికేషన్తో సాదా బైనామాల్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న భూములున్న ఆసాములు అప్లై చేయటం జరిగింది అధ్యక్ష. అవి సుమారు 9,24,000 అప్లికేషన్లు ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు అధ్యక్ష. చట్టంలో మటుకు ఈ సాదా బైనామాలకు సంబంధించిన అంశాలని ఎక్కడా క్రోడీకరించలేదు, పొందుపరచలేదు అధ్యక్ష. ఆ కారణం చేత ఆనరబుల్ హైకోర్టు ఏవైతే ఈ అంశాల మీద కొంతమంది సాదా బైనామాకు సంబంధించిన వాళ్ళు కోర్టును అప్రోచ్ అయితే అసలు చట్టంలోనే ఆ క్లాజే లేదు, ఆ క్లాజ్ లేకుండా మీకు సాదా బైనామాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారనే కోర్టు డిస్కషన్తో టోటల్ గా ఆ సాదా బైనామాలకు సంబంధించింది అలానే పెండింగ్ ఉన్నది అధ్యక్ష. ఈ చట్టం ఏదైతే 2024 చట్టం భూభారత చట్టం ఉందో, ఈ చట్టంలో నవంబర్ 2010 వరకు ఏవైతే అప్లికేషన్లు ఆన్లైన్లో ఉన్నాయో, ఏవైతే ఎలిజిబుల్ ఉన్నాయో ఆ ఎలిజిబుల్లో ఉన్నాయి, ఎవరు పరిధిలో ఉన్నవి వారు, అది ఎంఆర్ఓ పరిధిలో ఉన్నా, ఆర్డీఓ గారి పరిధిలో ఉన్నా, కలెక్టర్ గారి పరిధిలో ఉన్నా, లేకుంటే గతంలో వివిధ కారణాల చేత ఏవైనా రిజెక్ట్ చేసి ఉంటే వాళ్ల కోసం ల్యాండ్ ట్రిబ్యునల్లో వాళ్ళు అప్లై చేసుకొని ల్యాండ్ ట్రిబ్యునల్ అప్రోచ్ అవ్వచ్చు అధ్యక్ష. రిజెక్ట్ కాకుండా ఉంటే అది ఈ డీసెంట్రలైజేషన్ ఏదైతే చేశామో ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ గారు వీళ్ల పరిధిలో ఉన్నవి వాళ్ల పరిధిలో న్యాయబద్దమైన వాటిని క్లియర్ చేసే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే ఈ సాదా బైనామాలకు కానీ ఎనీ ట్రాన్సాక్షన్ కి అబ్జెక్షన్స్ ఉంటే ప్రాపర్ ప్లాట్ఫారం మీద నెక్స్ట్ 2 స్టెప్స్ అబ్జెక్షన్ రేజ్ చేసుకునే అంశాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, మనిషికి దేశవ్యాప్తంగా ఆధార్ ఎలా ఉందో ఈ చట్టంలో భూధార అంశాన్ని కూడా చేర్చడం జరిగింది అధ్యక్ష. ఈ భూధార అంశం అనేది ప్రధానమైన అడ్వాంటేజ్ ఏంటంటే ఏ వ్యక్తి గురించైనా తన ఆధార్ గురించి తన డీటెయిల్స్ గురించి చెక్ చేసుకోవాలంటే ఆధార్ కోడ్ కొడితే ఆ వ్యక్తికి సంబంధించిన డేటా అంతా ఎలా అయితే విజువల్స్ ఉంటాయో
ఈ భూదారులో కూడా ప్రతి రైతుకి ఒక భూదారు కోడ్ ఇవ్వటం జరుగు అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా జమాబందీ గ్రామ రెవెన్యూలో ఈ 2020 చట్టానికంటే ముందు ప్రతి రెవెన్యూ విలేజ్ లో జమాబందీ జరుగుతుండేది అధ్యక్ష. ప్రతి సంవత్సరం ఆ గ్రామంలో ఆ సంవత్సరము మొత్తం జరిగిన ట్రాన్సాక్షన్స్ అది ఒకరిదొకరికి అమ్ముకున్నా గాని ఒకరిది ఒకరికి గిఫ్ట్ ఇచ్చుకున్నా గాని ట్రాన్స్ఫర్ వివిధ కారణాల చేత చేసుకున్నా కానీ అది గ్రామంలోనే కూర్చొని ఆ రెవెన్యూ గ్రామంలో దానికి సంబంధించిన విషయాలన్నీ ఆ సంవత్సరానికి సంబంధించినవన్నీ ఆ జమాబందీలో పొందుబాటు చేసి క్లియర్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. 2020 చట్టం వచ్చిన తర్వాత అది పూర్తిగా ఎత్తేశారు అధ్యక్ష. ఎత్తేయటమే కాదు అధ్యక్ష, రాష్ట్రంలో 10,956 రెవెన్యూ గ్రామాలున్నాయి అధ్యక్ష. ఈ 10,956 రెవెన్యూ గ్రామాలలో అంతకుముందు ఒక రెవెన్యూ వ్యవస్థ ఉండేవాళ్ళు అధ్యక్ష. ఒక మనిషి ఉండేవాడు. అది వీఆర్ఓ కావచ్చు, వీఆర్ఏ కావచ్చు. రమారమి ఈ వీఆర్ఓకు సంబంధించిన వ్యవస్థ మొత్తం రాష్ట్రంలో సుమారు 23,000 మంది ఉంటారు అధ్యక్ష. ఒక అర్ధరాత్రి తన మైండ్లో వచ్చిన ఆలోచనతో ఒక కలము పోటుతో టోటల్ గా ఆ రెవెన్యూ వ్యవస్థనే కుప్పకొల్చడం జరిగింది అధ్యక్ష. ఈ చట్టంలో జమాబందీ కార్యక్రమాన్ని చేయాలన్నా గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ భూములు పరిరక్షించాలనుకున్నా గ్రామంలో ప్రైవేటు భూములు కూడా రెవెన్యూ సైడ్ నుంచి ఒక వ్యక్తి అనేది అవసరం కాబట్టి ప్రతి రెవెన్యూ విలేజ్ కి ఒక రెవెన్యూకు సంబంధించిన వ్యక్తిని కూడా నియమించి ప్రతి సంవత్సరం జమాబందీ కార్యక్రమాన్ని కూడా చేపట్టే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది అధ్యక్ష. అదేవిధంగా ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఇందాకనే నేను తమరికి విన్నవించాను. తమరి ద్వారా గౌరవ సభ్యులందరికీ కూడా తెలియజేశాను. గతంలో ఏ సమస్య వచ్చినా ఏ తప్పు జరిగినా ఒక రైతు మీద ఎంఆర్ఓకి కోపం వచ్చినా ఒక రైతు మీద ఆర్డీఓ గారికి కోపం వచ్చినా ఒక రైతు మీద కలెక్టర్ గారికి కోపం వచ్చినా ఒక రైతు మీద ఆడుండే అధికార పార్టీ నాయకులకి కోపం వచ్చినా ఆ రైతుకు సంబంధించిన భూమి ఆ రికార్డులో కనపడేది కాదు అధ్యక్ష. ఆ 2020 చట్టం పుణ్యమా అంటూ ఆ రైతు ఏ అధికారికి పోయి ఒక పిటిషన్ ఇచ్చుకునే అవకాశం కూడా లేదు అధ్యక్ష. అప్పీలు చేసుకునే సందర్భం కూడా లేదు అధ్యక్ష. అప్పీలు అథారిటీ అనేది అవసరమని తలంచి ల్యాండ్ ట్రిబ్యునల్స్ ని ఏవైతే సమస్యలున్నాయో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో కానీ గతంలో ఎప్పుడూ ఇన్ని సమస్యలు లేవు అధ్యక్ష. ఈ సమస్యల పరిష్కారాన్ని కనుగొనటం కోసం ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా పునర్నిర్మించే కార్యక్రమాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఇందాక తమరి ద్వారా సభ్యులకు తెలియజేసినట్లు అది రెవెన్యూ భూములు కావచ్చు, వక్ఫ్ బోర్డు భూములు కావచ్చు, దేవాదాయ భూములు కావచ్చు, ఫారెస్ట్ భూములు కావచ్చు, ఇనాములు కావచ్చు, ఇలా చాలా అంశాలున్నాయి. ఈ అంశాలకు సంబంధించిన ఆస్తులు ప్రైవేటు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా గాని దాన్ని ఆక్రమించే కార్యక్రమాన్ని గాని చేపట్టినప్పుడు ఎవరు ఇది ప్రభుత్వం పక్షాన ప్రైవేటు వ్యక్తులు ఎవరు కూడా క్లైమ్కు పోరు అధ్యక్ష.
ప్రభుత్వ ఆస్తులని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా దీన్ని కూడా సిసిఎల్ఐ ద్వారా రివిజన్ వేసే కార్యక్రమాన్ని ఈ ఆర్ఓఆర్ చట్టంలో పొందుపరిచిన అధ్యక్ష. అంతేకాదు ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఉంది అధ్యక్ష. అనుభవదారులు కాస్తు కాలం ఇది ఒక జటిలమైన సమస్య అయినప్పటికీ 2014 ముందు పాస్బుక్లు కలిగి ఉండి అనుభవదారులుగా ఉండి పొజిషన్లో ఉండి ధరణి వచ్చిన తర్వాత ఆ పొజిషన్లో వారే ఉండి డాక్యుమెంట్లో రిజిస్టర్లో గతంలో పాస్బుక్లుండి ఆ పాస్బుక్లని నిర్దాక్షిణ్యంగా ఈ ధరణి కార్యక్రమం ద్వారా వారిని రోడ్డు మీద నెట్టేసిన వ్యక్తులు ఎవరైతే న్యాయబద్దమైనవి ఉన్నాయో అటువంటి వాటి కోసం అనుభవదారుల కాలాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు ఏదైతే గతంలో ఈ సాఫ్ట్వేర్ అంటే ఈ ఆన్లైన్ సిస్టమ్ ఈ ధరణి కాన్సెప్ట్ ఇతరత్రా లేనప్పుడు మనకి మాన్యువల్ గా పానీలుండే అధ్యక్ష. ఈ మాన్యువల్ పానీలు అనేవి ఒకవేళ ఏ ఆఫీసర్ అయినా ఉద్దేశపూర్వకంగా ఒక పానీని ఒక బుక్ని మిస్ చేసినా అంతకు ముందుతో ఆ తర్వాతతో ఒక బేస్ ఉండేది అధ్యక్ష. ఇప్పుడు ఈ ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత మాన్యువల్ కు సంబంధించిన అంశం ఈ 2020 చట్టంలో పొందుపరచలేని కారణంగా ఆ వ్యవస్థ టోటల్ కూడా అబాలిష్ అయింది అధ్యక్ష. దాన్ని ప్రతి సంవత్సరం ఈ ఆన్లైన్లో ఉన్నదాన్నే కాపీ చేసి భద్రపరిచే వ్యవస్థ ఏదైతే ప్రతి రెవెన్యూ గ్రామంలో ఉంటాడో అక్కడ భద్రపరిచే అవకాశాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా అనేక అంశాలు నేను కొన్నే తమ దృష్టికి తీసుకొచ్చాను అధ్యక్ష. ఇంకా చాలా అంశాలని చాలా వివరంగా మెన్షన్ చేయడం జరిగింది. కొన్ని తమర దృష్టిలో తీసుకొచ్చాను. చివరగా ప్రభుత్వ అధికారులు ఎవరైనా గత చట్టంలో కూడా ఉంది, ఈ చట్టంలో కూడా దాన్ని కొద్దిగా మాడిఫై చేసి కరెక్ట్ చేసి పెట్టాం. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కానీ ఏ రకమైన ప్రలోభాలకు కానీ ఇతరత్రా అది ప్రైవేట్ ఆస్తులు కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ ఎవరికైనా ప్రాపర్ లింక్ డాక్యుమెంటు ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ చేయకుండా ఏ ట్రాన్సాక్షన్ జరిగినా అటువంటి అధికారి మీద కఠినమైన చర్యలు కూడా తీసుకునేది ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఇవి కొన్ని మాత్రం తమర ద్వారా ఈ సభకి ఇప్పుడు కొన్ని తెలియజేయడం జరిగింది అధ్యక్ష. అదే విధంగా గతంలో ఈ ధరణి అనేది ఏర్పాటు చేసేటప్పుడు 3 మాడ్యూల్స్తో స్టార్ట్ అయింది అధ్యక్ష. అర్ధరాత్రి పూట ఈ 3 మాడ్యూల్స్ వల్ల 3 సంవత్సరాల 1 నెల వచ్చేసరికి 33 మాడ్యూల్స్ గా మార్చడం జరిగింది అధ్యక్ష. ఈ 33 మాడ్యూల్స్ లో గ్రామీణ ప్రాంతంలో ఉండే చదువురాని నిరుపేదల్లో కొద్దిగా భూమి కలిగి ఉండే నిరుపేదలు బక్క చిక్కిన రైతులు వారు తెలిసి తెలియక వారు భూమి రికార్డులో కనపడడం లేదని ఒక మాడ్యూల్లో అప్పీల్ చేస్తే ఇది నువ్వు ఈ మాడ్యూల్లో కాదు అప్లై చేయాల్సింది 33వ మాడ్యూల్లో చేయాలంటారు, 33లో చేస్తేనా 27లో అంటారు. ఇలా రింగాట ఆడుకునే వాళ్ళ అధ్యక్ష.
ఏదైతే ఆనాటి ధరణిని స్వదేశ సంస్థ అని చెప్పి ముందు ఒక కంపెనీకి ఇచ్చి ఆ స్వదేశ సంస్థ నుంచి వారి స్వలాభం కోసం విదేశ సంస్థలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2,76,00,000 చిల్లర ఎకరాల ఆస్తిని విదేశ సంస్థ చేతిలో పెడితే ఆ విదేశ సంస్థ నుంచి నిన్న డిసెంబర్ 1వ తారీఖున పూర్తిగా స్వదేశ సంస్థ అయిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ అయిన ఎన్ఐసికి ఆనాడు పెట్టిన ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో ఈనాడు ఎన్ఐసికి పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అధ్యక్ష. దీంతో ఈ రాబోయే రోజుల్లో ఈ భూభారతి ద్వారా 33 మాడ్యూల్స్ బదులు ఎక్కువలో ఎక్కువ 6 మాడ్యూల్స్ తో దీన్ని పునఃప్రక్షాళన చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు గతంలో మనకి పానీ నకళ్ళు మాన్యువల్ గా రాసేటప్పుడు 32 కాలాలుండే అధ్యక్ష. ఈ 32 కాలాల యొక్క ఉద్దేశం ఆ భూమి స్వభావం, ఆ భూమి గతంలో ఎవరిది, దానికి పట్టాదారులు ఎవరు, ఇది మాగాణినా మెట్టనా, ఇది సాగులో ఉందా సాగులో లేందా, ఇది కొండలు గుట్టల వాగులు వంకల, ఇలా 32 కాలాల్లో మెన్షన్ చేసేది అధ్యక్ష. అటువంటిది ధరణి పుణ్యం అంటూ కేవలం ఒకే కాలం అధ్యక్ష. ఆ కాలంలో కనపడితే కనపడినట్టు, కనబడకపోతే ఆ రైతు ఆత్మహత్య చేసుకోవటమో, రోడ్ల పాలవ్వటమో, మతి చెలించి రోడ్ల మడి తిరగటమో జరిగేది అధ్యక్ష. దాన్ని ఏదైతే ఎన్ఐసి ద్వారా ఎన్ఐసికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామో ఈ భూభారతిని రాబోయే రోజుల్లో 11 కాలాలతో ఈ రికార్డుని ప్రక్షాళన చేసే అంశాన్ని కూడా దీంట్లో పొందుపరచబోతున్నాం అధ్యక్ష. అంతేకాదు ఇంకొక ఇంపార్టెంట్ విషయం అధ్యక్ష. ప్రజల దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడింది. నేను రెవెన్యూ శాఖ మంత్రిగా వచ్చా. కానీ ఆనాడు ధరణి పోర్టల్ ఏదైతే ఉందో ఆ ధరణి పోర్టల్లో నా ఆస్తి ఏందో నేను ఎప్పుడన్నా చూసుకోవాలన్నా నాకు కనపడదు అధ్యక్ష. ఇక పక్కోడు చూడటం మొదలైంది. ఏదైనా అబ్జెక్షన్ రేజ్ చేసి ఏదైనా తప్పులున్నాయని ఆ కలెక్టర్ గారికో ఆ ఇతరత్ర సంబంధిత అధికారులకు ఒక లెటర్ ఇస్తే ఆ కలెక్టర్ గారు అది న్యాయమైతేనో ఆ కలెక్టర్ గారికి బుద్ధి పుట్టి ఇది చేయొచ్చు అని చేస్తే తర్వాత ఆ కలెక్టర్ గారు నేను ఏం చేశాను నిన్న అని ఇవాళ పొద్దున్న చూసుకోవాలంటే మళ్ళీ ఆ కలెక్టర్ గారికి కూడా ఆ వెబ్ లో ఆ ఆప్షన్ కనపడదు అధ్యక్ష. ఎవ్రీథింగ్ ఈజ్ సీక్రెట్. బడా వాళ్లకి బ్యాంకుల్లో లాకర్లున్నట్లు ఈ ధరణిలో ఎవరైతే భూములున్నాయో, ఎవరైతే భూములని కొల్లగొట్టారో ఆ కొల్లగొట్టిన భూములన్నీ ఈ లాకర్లో, సీక్రెట్ లాకర్లో పొందుపరిచి ఏదీ డిస్ప్లే అయ్యే అవకాశం లేదు అధ్యక్ష. ఈ కొత్త చట్టంలో ప్రతి భూమి ఏ మండలం కానివ్వండి, ఏ గ్రామం కానివ్వండి, అది ఏ సర్వే నెంబర్ కానివ్వండి, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఉండి ఆ సర్వే నెంబర్ క్లిక్ చేస్తే ఆ సర్వే నెంబర్కు సంబంధించిన పూర్తి వివరాలు ప్రతి వ్యక్తి చూసే విధంగా ఇక్కడ సీక్రెట్ డాక్యుమెంట్ ఏదీ లేదు కాబట్టి ప్రతి వ్యక్తి చూసే విధంగా దాన్ని ఈ రాబోయే భూభారతిలో సవరించడం జరుగుతుంది అధ్యక్ష. అదే రకంగా ఏదైతే ఈ భూభారతిని ఇప్పుడు ఈ డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఎన్ఐసికి ఇచ్చాం అధ్యక్ష. ఎన్ఐసికి ఇచ్చిన తర్వాత
ఏ గ్రామంలోనైనా ఏ మండలంలోనైనా ఏ జిల్లాలోనైనా భూములు ప్రభుత్వ భూములు అన్యక్రాంతమై ప్రభుత్వ భూములు ఎవరైనా కబ్జా చేస్తే సామాన్య పౌరుడైనా ఈ భూభారత్ ప్లాట్ఫారం మీద తనకి తెలిసిన వివరాలని ఈ భూభారత్లో అప్లోడ్ చేస్తే ఇక్కడుండే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నాకు డిస్ప్లే అవుద్ది అధ్యక్ష. యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వ ఆస్తులని పరిరక్షించుకోవటం కోసం ఈ యాప్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవటం జరుగుద్ది అధ్యక్ష. ఆ ప్రొవిజన్ కూడా ఈ భూభారత్లో పెట్టబోతున్నాం. అదే రకంగా